హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్ఏ తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి గ్రూప్ 1, 2, 3, 4కి నోటిఫికేషన్ విల్ బి రిలీజ్ ఇన్ 2026. ఓకేనా, ఈ అన్ని నోటిఫికేషన్లు నెక్స్ట్ ఇయర్ మనకు 100% రిలీజ్ అయితే జరుగుతున్నామా. ఏపీ జాబ్ క్యాలెండర్ అయితే అప్డేట్ రావడం జరిగిందమ్మా. జనవరిలో 100% మనకి జాబ్ క్యాలెండర్ అయితే ఉంటుందని మంత్రి నారా లోకేష్ గారిని తెలపడం జరిగింది. ఓకేనా, ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. మా టీం చాలా కష్టపడి న్యూస్లను వెతికి మీకోసం వీడియో పెడుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఎఫర్ట్స్ మీరు గుర్తించినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా విషయంలోకి వెళ్తే ప్రతి విద్యార్థి ఉచితంగా ఏ టూల్ అమ్మకు చెప్పలేని ఏ పని చేయొద్దు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు మంత్రి నారా లోకేష్ గారు మాట మంత్రి. ఓకే, నిన్న మంత్రి నారా లోకేష్ గారు రాజమండ్రి రావడం జరిగిందమ్మా. విద్యార్థులతో మాటామంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాని గురించి మనం చూద్దాం. జీవితంలో ప్రతి ఒక్కరు ఏ నిర్ణయం తీసుకున్నా అది అమ్మకు చెప్పే విధంగా ఉండాలి. అమ్మకు చెప్పలేని ఏ పని చేయొద్దని మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో ఇంక్యుబేషన్ సెంటర్ ప్రధాన ముఖద్వారం వందేమాతరం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో దాదాపు గంటన్నర పాటు మాట్లాడారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రంగానికి ప్రాధాన్యం. డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగాలు లేక అనేక మంది బాధపడుతున్నారు. అందుకే క్లస్టర్ బేస్డ్ విధానాన్ని తెస్తున్నాం. ఒక్కో జిల్లాలో ఒక్కో రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆయా అంశాలపై నైపుణ్యం సృష్టించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హరివర్మ అనే విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నైపుణ్యం పోర్టల్ అందుబాటులో తెచ్చామని, దీని ద్వారా మనం నేర్చుకున్న విద్యకు ఎక్కడ ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయనే సమాచారం తెలుస్తుందని విద్యార్థిని సాత్విక్ వివరించారు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కొక్కరు క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. దానికి మన మంత్రి నారా లోకేష్ గారు సమాధానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, పాలంగి కిషోర్ అనే విద్యార్థి క్వశ్చన్ అడగడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు అని. దానికి సమాధానంగా కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పన లక్ష్యంగా పనిచేస్తుందని, జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని విద్యార్థి పాలంగి కిషోర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరిగింది. ఓకేనా, విద్యార్థి అడిగిన క్వశ్చన్కి సందర్భంగా జనవరిలో 100% జాబ్ క్యాలెండర్ ఉంటుందని నారా లోకేష్ గారు అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. డిగ్రీ పూర్తయిగా తర్వాత రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నా మీరు మెంటార్గా ఉంటారని విద్యార్థి కిరణ్ కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఏ టూల్స్ ఇచ్చే అవకాశం ఉందని తనుజ్ అనే విద్యార్థి ప్రశ్నించి అందరికీ అందిస్తామని లోకేష్ వివరించారు. తాను జెమిని వినియోగిస్తున్నానని, ఆ సంస్థ మాట్లాడిన అందరికీ అందించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఉన్నత విద్యలో మన ఖ్యాతి పెంపొందించుకు ప్రణాళికలు ఉన్నాయా అడిగారు అని ప్రిన్సిపల్ రామచంద్ర అడగా, కళాశాల విశ్వవిద్యాలయ బోధన పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మార్చుతున్న పరిశోధనలు పెరగాల్సి ఉంది. దీనిపై ప్రధాని దృష్టి సారించాలని లోకేష్ వివరించారు. ఉత్తమ ఉపాధ్యాయులకు విదేశాలకు పంపినట్లు డిగ్రీ అధ్యాపకులకు అవకాశం ఇవ్వాలని మరొకరు కోరగా ప్రయత్నం చేస్తామన్నారు. ఓకేనా, టీచర్స్ కూడా బెనిఫిట్ అమ్మా. ఉత్తమ ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతున్నట్లు డిగ్రీ అధ్యాపకులు అడగగా ప్రయత్నం చేస్తామన్నారు. ఓకేనా, విద్యార్థులకి ఉపాధ్యాయులకు ముఖ్యమైన విషయాలను అయితే నిన్న రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కళాశాలలో మన మంత్రి నారా లోకేష్ గారు అయితే వివరించడం జరిగిందమ్మా. స్టాన్ఫోర్డ్లో ఎథిక్స్ నేర్చుకున్న, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఎథిక్స్ నేర్చుకున్న. అక్కడ ఫైనల్ పరీక్షలో ఇన్విజిలేటర్లు ఉండరు. ఎవరైనా కాపీ కొడితే పక్కా పెట్టి రిపోర్ట్ చేయాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే శాశ్వతంగా అక్కడి నుంచి తొలగిస్తారని లోకేష్ మన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అవినీతి నిర్మూలనకు సంస్కరణకు అవసరం. ప్రజలు సైతం ప్రలోభాలకు గురికాకుండా ఓటేసే పరిస్థితి రావాలని లోకేష్ పేర్కొన్నారు. గతంలో మీరు లావుగా ఉన్నారని అనేక ట్రోల్స్ చేశారు, బాధపడ్డారని కార్తికేయ ప్రశ్నించగా, లక్ష్యం దిశగా వెళ్తున్నప్పుడు అడ్డంకులు వచ్చిన కుంగిపోకుండా ముందుకెళ్తూ విజయం సాధించాలని మంత్రి గారు వివరించడం అయితే జరిగిందమ్మా. సిమ్గా ఉన్నారు, ఏం డైట్ చేస్తున్న విద్యార్థి అడగా, వైద్య నిపుణులు సూచనలకు సింగిల్ మీల్ పర్ డే అమలు చేస్తున్నారు, మీరు ఎవరు అలా చేయొద్దని సూచించారు. ఎమ్మెల్సీ సోము ఊర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు, కళాశాల విద్యా కమిషనర్ నారాయణ పరపుత్త, జేసీ మేఘా స్వరూప్, నన్నయ్య యూనివర్సిటీ ఉపకులపతి ఎస్ ప్రశంసి తదితరులు ఉన్నారు. నన్నయ్య యూనివర్సిటీ నూతన భవనాలు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ గారు రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రూ. 34 కోట్లతో నూతనంగా నిర్మించిన 3 భవనాలను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్ ప్రశంసి ఆచార్యులతో మాట్లాడి ఉద్యోన్నతి కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నారు, సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా నిన్న జరిగిన మీటింగ్ వల్ల జనవరిలో 100% జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ముందు మీరు ఏ
ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు, దానికి సంబంధించి సిలబస్ వెంటనే కంప్లీట్ చేయాల్సిందిగా మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఎస్ఎల్వి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకైతే విజ్ఞప్తి అయితే చేయడం జరుగుతున్నాము. వెంటనే సిలబస్ డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు తీసుకుని విని నోట్స్ రాసుకుని ఈ రోజు ఆ రోజు ప్రిపేర్ అవ్వడం వల్ల ముందు సిలబస్ కంప్లీట్ చేయండి. ఒకవేళ మన దగ్గర సిలబస్ సబ్జెక్ట్ అయితే ఉంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా మనం అయితే సాధించగలం, ఓకేనా. కాబట్టి ముందు సిలబస్ నీట్గా రాసుకుని దాన్ని పూర్తి చేయడం ద్వారా నెక్స్ట్ జాబ్కి వెళ్ళాలంటే 100% మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.